బెరెల్ కాస్ట్ తగ్గినప్పటికీ పెట్రోల్ ప్రైస్ అనేది ఎందుకు ఎక్కువ ఉంది? మీకు ఒక క్యాలిక్యులేషన్ చూపిస్తాను, మీ ఫ్యూజులు ఎగురుతాయి. ప్రెజెంట్ కనుక మన 2025లో కనుక మనం చూసుకున్నట్లయితే బెరెల్ కాస్ట్ అనేది మనకి $68 వరకు ఉంది. అంటే దగ్గర ఇప్పుడున్న డాలర్ ప్రైస్ కనుక మనం కంపేర్ చేసుకున్నట్లయితే 6000 సంథింగ్ చేంజ్ అనేది మనకి పడుతుంది. కానీ పెట్రోల్ ప్రైస్ అనేది 110 రూపీస్ ఉంది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో. సో నెక్స్ట్ మనం ఒక 14 ఇయర్స్ ముందు కనుక మనం చూసుకున్నట్లయితే బెరెల్ కాస్ట్ అనేది $95 ఉంది. సో అప్పుడున్న సిచ్యువేషన్ కనుక మనం కంపేర్ చేసుకున్నట్లయితే దగ్గర 4000 చేంజ్ వరకు ఉంది. అప్పుడు మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో దగ్గర మనకి పెట్రోల్ ప్రైస్ అనేది 60 రూపీస్ వరకు ఉంది. అండ్ నెక్స్ట్ ఒక 4 ఇయర్స్ తర్వాత ఈవెన్ 2015లో కనుక మనం చూసుకున్నట్లయితే బెరెల్ కాస్ట్ అనేది మనకి $33.3 వరకు ఉంది. అప్పుడున్న మన పెట్రోల్ ప్రైస్ కనుక మనం కంపేర్ చేసుకున్నట్లయితే 63 వరకు అరౌండ్ అప్రాక్సిమేట్లీ ఉంది. 2011 to 2025 కనుక మనం కంపేర్ చేసుకున్నట్లయితే అప్పుడున్న 2011లో ఉన్న బెరెల్ కాస్ట్ అనేది దగ్గర $95 వరకు ఉంది. సో అప్పుడు పెట్రోల్ ప్రైస్ అనేది 60 రూపీస్ మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ సినారియోలో కనుక మనం చూసుకున్నట్లయితే బెరెల్ కాస్ట్ అనేది $68 ఉన్నప్పటికీ పెట్రోల్ ప్రైస్ అనేది 110, 111 నుంచి ఎందుకు ఉంది? సో ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ప్రెసెంట్ కనుక మనం $68 బెరెల్ కాస్ట్ కనుక మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఇప్పుడున్న పెట్రోల్ ప్రైస్ అనేది మనకి 88 రూపీస్ మాత్రమే ఉండాలి. సో 95 నుంచి 68 దగ్గర మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఒక 30% వరకు డ్రాప్ డౌన్ అయింది. కానీ పెట్రోల్ ప్రైస్ అనేది ఒక 56% వరకు పెరగడం జరిగింది. ఈవెన్ పెట్రోల్లో కూడా మనకి 20% అనేది ఎథనాల్ అనేది మిక్స్ చేస్తున్నారు. ప్యూర్ పెట్రోల్ అనేది మనకు రావట్లేదు ఎంత ప్రైస్ పెరిగినప్పటికీ. ఈ క్యాలిక్యులేషన్ కనుక కంపేర్ చేసుకున్నట్లయితే మీకు ఏమనిపించింది? ఇప్పుడు మీరు పెట్రోల్ అనేది ఎథనాల్తో యూస్ చేస్తున్నారా లేకపోతే ప్యూర్ పెట్రోల్ యూస్ చేస్తున్నారా? కింద కామెంట్ చేయండి.